కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య ధోరణిపై ఖమ్మం జిల్లా సిపిఎం నాయకులు మండిపడుతున్నారు. ముగ్గురు మంత్రులు ఉండి కనీసం మిర్చి రైతులను ఆదుకోలేకపోతున్నారా అని నిలదీశారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ఆదుకోవాలంటూ ఆందోళన చేపట్టింది సిపిఎం పార్టీ. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డ్లో ధర్నా చేస్తున్నారు. చైర్మన్ ఛాంబర్ ముందు ఆందోళన నిర్వహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నారు. మనతో పాటు నున్న నాగేశ్వరరావు గారు సిపిఎం జిల్లా కార్యదర్శి ఉన్నారు. నాగేశ్వరరావు గారు, రోజు రోజుకు మిర్చి ధర పడిపోతుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించే పరిస్థితి లేదు. ఏం చెప్తాల్సుకున్నారు సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి రైతులు ఎట్లా ఆదుకోవచ్చు? ప్రభుత్వం కేంద్రం కానీ రాష్ట్రం కానీ మిర్చి రైతుల పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. మిర్చి రైతులను అసలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతులు ఘోరంగా నష్టపోతున్నారు, బాగా అప్పుల పాలవుతున్నారు. ఈ అప్పులను తట్టుకోలేక 4 రైతులు ఇప్పటికే చనిపోయారు. ఇదే పరిస్థితి కొనసాగితే పెద్ద సంఖ్యలో 10ల సంఖ్యలో రైతులు ఆత్మహత్య పాల్పడే ప్రమాదం ఉంది. అందుకని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రం స్పందించాలి, కేంద్రంపై ఒత్తిడి చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెట్ నాపేడు సంస్థల ద్వారా ఇద్దరు కలిసి కూడా కొనుగోలు చేయాలి. రైతులు నష్టపోకుండా ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం పట్టించుకోకపోతే మరింత ఉధృతం చేస్తాం. మంత్రుల ఇళ్లను కూడా ముట్టడి చేసే పరిస్థితి వస్తుందని చెప్పి ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం. మన జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఈ 3 కూడా క్యాబినెట్లో కీలకమైన పాత్ర వహిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మిర్చి రైతుల మీద సమస్య పట్టించుకోవడం లేదు, కనీసం పర్యవేక్షణ చేయడం లేదు. ఇంత జరుగుతున్న ఆందోళన జరుగుతున్న మార్కెట్ వైపు రావడం లేదు. ఇది మంత్రుల యొక్క నిర్లక్ష్యానికి నిరసన అంటున్నాం. మీరు రైతుల పట్ల ఏమాత్రం ప్రేమ లేదు, రైతుల పట్ల ఏమాత్రం కూడా మీకు సానుభూతి లేదని చెప్పి అర్థమవుతా ఉంది. ఇప్పటికైనా పట్టించుకోకపోతే మీరు రైతు వ్యతిరేక మంత్రులుగా ఈ జిల్లాలో ముద్రపడతారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. కేంద్రం వెంటనే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మార్కెట్లో జోక్యం చేసుకోవాలి. మిర్చి ధర కనీసం 25,000 ఉండేటట్టుగా ధర నిర్ణయించాలి. మిర్చి ఎగుమతుల్లో ఇక్కడ ఉన్నటువంటి ధరలో వ్యత్యాసం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చెరిసగం బరాయించి రైతుకు మాత్రం 25,000 రూపాయల చొప్పున చెల్లించాలి. కేంద్ర ప్రభుత్వం రైతు ఉపయోగించేటటువంటి వస్తువుల మీద విధిస్తూ ఉన్నటువంటి ఎరువుల మీద, పురుగు మందుల మీద విధిస్తూ ఉన్నటువంటి జిఎస్టీని, సెస్సుల్ని, సరిచార్జీలని రద్దు చేయాలి. కొనుగోలు కేంద్రాలని, అది కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ కానీ రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు కానీ, నాఫెడ్ కానీ మార్క్ఫెడ్ కానీ, వీటి ద్వారా వెంటనే పంటల కొనుగోళ్లు చేయాలి. అలా చేస్తే మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, లేకపోతే ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశాలపైన చర్యలు చేపట్టాలి. అట్లాగే ఈ రాష్ట్రంలో ఒక మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలి. అప్పుడే ధరల యొక్క ఈ వ్యత్యాసంలో వచ్చేటటువంటి దాన్ని రూపుమాపి దాన్ని స్థిరీకరించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల వెంటనే మిర్చి బోర్డును ఏర్పాటు చేయాలి. అట్లాగే కనీస మద్దతు ధరలు కల్పించేటటువంటి పంటల జాబితాలో మిర్చిని కూడా చేర్చాలి. ఆహార పంటల జాబితాలో కూడా మిర్చిని చేర్చాలి. అప్పుడు మాత్రమే ఈ పంటకి, పంట వేసే రైతుకి తగిన ప్రాధాన్యత, గుర్తింపు వస్తుంది. ప్రభుత్వం కూడా ఇచ్చేయడానికి వీలుగా ఉంటుంది. అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ చర్యలు చేపట్టాలని చెప్పేసి అనేది డిమాండ్ చేస్తూ ఉన్నారు. కేవలం జెండా పాట 14,200 ప్రకటిస్తూ ఉన్నారు. గత నెల రోజుల నుంచి అదే తంతు నడుస్తూ ఉంది. 13,000 లోపు, అంటే 8,000 నుంచి యావరేజ్గా ఎక్కువ బస్తాలు 12,000 రూపాయలకు కొనే పరిస్థితి ఖమ్మం మార్కెట్లో ఉంది. అంటే ఇక్కడ ధర ఒక వైపున సగానికి తగ్గిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే పండినటువంటి మిర్చి కూడా మార్కెట్లోకి తీసుకొచ్చాక ఆ బస్తాలన్నీ కూడా కోసి అడ్డం తిడ్డం కోసిన తర్వాత సగం కాటాలు అయిన తర్వాత మీ కాయ గ్రేడింగ్ బాగలేదు, నలుపు వచ్చింది, మచ్చ ఉంది దీని మీద అని చెప్పి రేటు 1,000-2,000 రూపాయలు కోత పెడుతున్నటువంటి దౌర్భాగ్య స్థితి ఖమ్మం మార్కెట్లో కనపడతా ఉంది. గతంలో కూడా చైర్మన్ గారికి, వ్యవసాయ మార్కెట్ సెక్రటరీ గారి దృష్టికి కూడా తెచ్చుకొచ్చాము, అధికారుల దృష్టికి తీసుకొచ్చిన స్పందన లేదు. ఆ సందర్భంలో ఏదైనా ఒక రైతు గట్టిగా మాట్లాడితే, ఏదైనా రైతు సంఘం జోక్యం చేసుకుంటే మళ్ళీ యథాస్థితికి రేటు తీసుకురావడం తప్ప మ్యాక్సిమం ఈరోజు ఒక దళారీ దోపిడీ అనేది కూడా ఖమ్మం మార్కెట్లో జరుగుతున్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మిర్చికి క్వింటాకి 25,000 రూపాయలు ధరిస్తే తప్ప 2.5 లక్షల రూపాయలు అవలేలుగా పెట్టుబడి అవుతున్నటువంటి ఈ పంటకి ఇవాళ మిర్చి దిగుబడి 15 క్వింటాలే ఉంది. కేవలం 15 అంటే 1,50,000 రూపాయలే వస్తూ ఉన్నాయి. 1,00,000 రూపాయలు వాళ్ళ పంట సాగు చేసినటువంటి రైతు నష్టపోయి ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఖమ్మం జిల్లా మంత్రులు వెంటనే జోక్యం చేసుకోవాలా, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలా. రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో 15,000 రూపాయలకు తగ్గినప్పుడు 15,000 రూపాయలకు మేమే కొంటామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు, ఆ ప్రభుత్వం, ఆ మంత్రులు కూడా వాళ్ళ మార్కెట్కి వచ్చి 15,000 ఉండేటట్టు చూడాల్సిన బాధ్యత ఈ జిల్లా వ్యవసాయ మంత్రి గారి మీద ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మీద పోరాడి నాపేట సంస్థను తీసుకొచ్చి మార్కెట్ ద్వారా మిర్చి కొనుగోలు చేసి క్వింటాకి 25,000 రూపాయల మద్దతు ధర ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. ఈ రోజు ఖమ్మం జిల్లాలో ఏ గ్రామానికి వెళ్ళినా మిర్చి గ్రామాలకి
పొరుగునున్నటువంటి అటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అనేక రాష్ట్రాల నుంచి వేల మంది కూలీలు వచ్చి వాళ్ళ 3 నెలల పాటు ఇక్కడ జీవనోపాధి పొందుతున్నటువంటి పరిస్థితి ఇవాళ మిర్చి సాగు ద్వారా ఉంది. అందుకనే సాగు చేసిన రైతు నష్టపోతా ఉన్నాడు, అటు కూలికి ఉపాధి జరుగుతూ ఉంది, ఇటు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, రైతు నష్టపోతుంది. కాబట్టి ప్రభుత్వానికి వచ్చిన ఆదాయంలో నుంచి ఇన్ని సంవత్సరాలు మిర్చి మీద విదేశ మార్గద్రవ్యం వచ్చింది, జీఎస్టీ రూపంలో, పన్నుల రూపంలో, ట్యాక్సుల రూపంలో దోచుకున్నారు. ఆ డబ్బుని ఖర్చు పెడితే ఇవాళ కేవలం ఖమ్మం జిల్లాలో 75,000 ఎకరాలు సాగైంది. యావరేజ్ దిగుబడి 15 క్వింటాలు. లేదు రాష్ట్రం మొత్తం, తెలంగాణ రాష్ట్రం మొత్తం గత సంవత్సరం 4 లక్షలు ఉంటే ఇవాళ 2,34,000 ఎకరాలే ఉంది. 2,34,000 ఎకరాల్లో దిగుబడి సరాసరి 15 క్వింటాలు వేసుకుంటే మీరు క్వింటాకు ఒక 5,000, 6,000 కలిపి రైతుకి ఇస్తే మీకు వచ్చేది నష్టం ఏంటి? 200, 300 కోట్ల రూపాయలు. అనేక పథకాలకు 1,000 కోట్లు పెట్టినాం, అనేక ప్రాజెక్టులు తెస్తున్నామని చెప్పి మీరు కేవలం ఒక 300 కోట్లు పెడితే 2,34,000 ఎకరాల్లో సాగైనటువంటి మిర్చి దిగుబడులకి సరైనటువంటి ధర, మద్దతు ధర ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక 200 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం ఒక 200 కోట్లు కేటాయిస్తే మిర్చి రైతులు హ్యాపీగా, సంతోషంగా పిల్లాజల్లలతో బతకడానికి, భవిష్యత్తులో వ్యవసాయం చేయడానికి, జీవించుండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చర్య తీసుకోవాలని చెప్పి తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మిర్చికి కనీస మద్దతు ధర 15,000కు ఇస్తారని చెప్పి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని, తద్వారా 25,000 రూపాయలు క్వింటాకు వచ్చేలాగా చర్యలు తీసుకోవాలని కూడా కేంద్రాన్ని, రాష్ట్రాన్ని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజు, సాంసర న్యూస్, ఖమ్మం నుంచి.